తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందాడు ఒక యువకుడు. మద్యం మత్తులో దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నం చేశాడు. చాకచక్యంగా వ్యవహరించి హైడ్రా సిబ్బంది ఆ యువకుడిని అయితే కాపాడడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యువకుడిని పోలీసులు పంపించారు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో ఈ దృశ్యాలన్నీ కూడా వైరల్ గా మారినట్లు మనకు తెలుస్తోంది. మద్యానికి బానిసై భార్య పుట్టింటికి అలిగి వెళ్లిపోయిందని తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద చోటు చేసుకుంది. ఆ కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి చెరువులోకి దూకే ప్రయత్నం చేశాడు ఆ యువకుడు. ఇక వెంటనే అప్రమత్తమైన హైడ్రా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి అతన్ని ఆత్మహత్యా యత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసుల ఆరా తీగా కుటుంబంతో గొడవపడి ఇంట్లోంచి బయటకొచ్చి తాగిన మైకంలో ఆత్మహత్యకి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సదరు వ్యక్తిని అప్పగించారు. హైడ్రా సిబ్బంది చాకచక్యంతో కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకుతున్న సదరు వ్యక్తిని కాపాడిన దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఇప్పటికే అలర్ట్ గా ఉంది. ఈ సమయంలో దుర్గం చెరువు వద్ద సూసైడ్ చేసుకోబోతున్న వ్యక్తిని గమనించింది. 25 ఏళ్ల ఈ వ్యక్తి కేబుల్ బ్రిడ్జ్ పై ప్రమాదకరంగా నిలబడున్నాడు. వెంటనే అప్రమత్తమైన హైడ్రా అధికారులు సిబ్బంది సహాయంతో దుర్గం చెరువు వద్ద ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా బయటికి తీసుకొచ్చారు. ఏ మాత్రం కాస్త ఆలస్యమైనా ఆ వ్యక్తి చెరువులోకి దూకేసేవాడు. ఆ యువకుడు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే భార్యతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని యువకుడు ఇలా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని రక్షించిన హైడ్రా సిబ్బంది లోకల్ పోలీసులకైతే అప్పచెప్పారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వారి బంధువులకు అతన్ని అప్పగించినట్లుగా అయితే మనకి ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో సదరు యువకుడి ఆత్మహత్య దృశ్యాలైతే ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ విజువల్సే మనం కూడా చూస్తున్నాం. ఇక హైడ్రా చేసిన ఈ సహాయానికి అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.